వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో రాజయ్యపేటలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ 1,35,964 కోట్ల పెట్టుబడితో ఆర్సెలర్ స్మిత్తల్, నిప్పన్ స్టీల్స్ వీళ్ళిద్దరూ కలిసి అతిపెద్ద పెట్టుబడితో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ని పెట్టబోతున్నారు. దానికి ఇవాళ శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. అంతా అయ్యింది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారితో సైతం అందరూ ఉన్నారు. లక్ష్మీ మిట్టల్ కూడా వెళ్ళారు. మొత్తం 17.8 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యం. నిర్మాణాన్ని పూర్తి చేసి 2029 నుంచి ఖచ్చితంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనేది కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇది రాష్ట్ర భారీ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని పూర్తి స్థాయిలో మార్చగలదు అనేది అంచనా వేస్తున్నారు. సుమారు 1,00,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఉద్యోగాలు అవకాశాలు లభించబోతున్నాయి. ఇది వార్త. దీనికి ఇప్పుడు ఏం నడుస్తుందంటే, ఆర్సెలర్ స్మిత్తల్ తెచ్చింది నేను ఇది పనిచేసినందుకు గాను నాకు ఒక శాలువా కప్పి సన్మానం చేయాలి కానీ తిడతారేంటయ్యా అనే డైలాగ్ స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు. ఇక రేపటి నుంచి కూడా ఈ క్రెడిట్ అంశం అనేది స్టార్ట్ అయిపోతుంది అనేదే ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోయిన తర్వాత ఇంకేముంది, మొత్తం అన్నీ నేనే తెచ్చాను, నేనే చేశాను, ఆ క్రెడిట్ నాదే, నేను తెచ్చినవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు చంద్రబాబుకి ఇలా పబ్బం గడుస్తోంది అనేటువంటి మాట వస్తుంది కదా. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనుకుంటే కనుక గూగుల్ ఏఐ హబ్ అది ఒక డేటా సెంటర్ కాదు, అందులో అనేక డేటా సెంటర్లు ఉంటాయి. అందులోనే అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏదైతే 2019 జనవరిలో చంద్రబాబు నాయుడు గారితో ఎంఓయూ కుదుర్చుకొని స్టార్ట్ చేశారో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ ఎంఓయూ చేసుకొని భూములు 132 ఎకరాలు ఎంత కేటాయించారో, మళ్ళీ తర్వాత వచ్చాక ఈ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంట్లో కార్యాచరణ ఉన్నప్పటికీ గూగుల్ వాళ్ళు ఎంటర్ అవ్వడంతో దాదాపు 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ ఇందులో ఎంటర్ అవ్వడంతో అందులో సహభాగస్వామిగా ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేయడానికి, అలాగే దాని మెయింటెనెన్స్ కానీ ఇంకోటను పెట్టుకున్నారు. అలాగే గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ వాళ్ళు, అలాగే సిఫీ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అది కూడా తెచ్చింది నేనే, నా వల్లే అదొచ్చింది, అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అది అదానీ డేటా సెంటర్, అది నేను తీసుకొచ్చిందే తప్ప ఇంకొకళ్ళది కాదు అంటూ ఏదైతే క్రెడిట్ చోరీ కోసం పాటుపడ్డారో మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అంటున్నారు. కియా మోటార్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ది హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి అని మొదలుపెట్టి లేఖ రాసి బుగ్గన ఎంత బుల్బుల్ చేశారో అసెంబ్లీలో అనేది ఇప్పటికీ చాలామంది నవ్వుకుంటూ ఉంటారు. కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు? ఆ రోజుల్లోనే హయ్యెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అది. అనంతపురం రూపురేఖలే మారిపోయాయి ఈరోజు కియా మోటార్స్ రావడం వల్ల. అదే కియాని మరి మనం ఏం చేసాం వెళ్ళి, మన ఎంపీ గారు ఎలాగ అధికారులను బెదిరించారు అనేది అందరికీ తెలిసిందే కదా, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సో ఇప్పటికీ కూడా ఇంకా ఏదో మొత్తం క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి విధంగా అంతా నేను తీసుకొచ్చిందే, నేను చేసిందే అంటూ చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటిది, ఎందుకంటే గతంలో కూడా చెప్పుకున్నాం, ఆ రోజుల్లో నేను తీసుకొచ్చాను హైటెక్ సిటీని, నేను చేశాను, హైదరాబాద్ని నేను నిర్మించాను, అదే సైబరాబాద్ నేను నిర్మించాను, దాని నిర్మాణానికి ఇలా చేశానని చెప్పుకుంటూ ఉంటే ఆయన ఏదో ఇంకా అన్నీ నేనే చేశాను, బిల్ గేట్స్కి ఫోన్ నేనే ఇచ్చాను, ఇలాంటివన్నీ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి అర్థం కానటువంటి విషయం చాలా ఉంటుంది. బేసిక్గా అవసరం లేదు వాళ్ళకి. దాని వెనకాల ఉన్నటువంటి శ్రమ ఏంటి, ఇవన్నీ అవసరం లేదు. ఏం జరిగిందనేది కొంతమందిని పెట్టుకుని మాట్లాడించడాలు, విమర్శలు చేయడాలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం చేస్తుంటారు. ఇప్పుడు అందులో భాగంగా దీనికి కూడా సంబంధించి ఇది మొత్తం అంతా కూడా, ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నేనే మిట్టల్ని దావోస్లో కలిశాను, నేనే అక్కడ మాట్లాడాను, చేశానంటే చేసి ఏం చేశారు? షేక్ హ్యాండ్ ఇచ్చొచ్చారు. ఇట్స్ ఎ లెంగ్దీ క్వశ్చన్ అని చెప్పి అందరి ముందు పరువు పోగొట్టుకుని వచ్చారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు ఈ లక్ష్మీనివాస్ మిట్టల్ కావచ్చు, లేదంటే నిప్పన్ స్టీల్, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎవరు కారణభూతులయ్యారు? ఎవరు దీన్ని గ్రౌండ్ చేశారు? ఈరోజు దీనికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వీటన్నిటినీ చూసి ఎస్ ఆంధ్రప్రదేశ్లో మనం ఇక్కడ పెట్టచ్చు, ఉత్తరాంధ్రకే కాదు ఇది మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఇది కూడా ఒక గర్వకారణం అవుతుంది, పారిశ్రామిక వృద్ధి, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ పటాన్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది అనుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దానికి ఎన్జీటీ అనుమతులు,
అక్కడ పెట్టడానికి, అలాగే భూసేకరణకు కావాల్సినటువంటి పరిస్థితి, వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా క్లియర్ చేసి పెట్టింది కూటమి ప్రభుత్వం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి వీళ్ళు చేసినటువంటి పనికి కూడా క్రెడిట్ నాకే కావాలి, నేనే చేశాను అంటే లేని క్రెడిట్ ఎక్కడి నుంచి ఇస్తారు? జస్ట్ లైక్ ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు, మరి వీళ్ళు మాత్రం ఎలా ఇస్తారు? అలాంటిది వీళ్ళు కష్టపడిన దాంట్లో క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అంటే ఎలా అవుతుంది? 5 ఏళ్ళు అమరావతిని అడ్డంగా పడుకోబెట్టేసినటువంటి ఘనత శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ క్రెడిట్ ఇవ్వచ్చు. 200 ఆలయాల మీద దాడి జరిగిందన్న క్రెడిట్ ఆయన ప్రభుత్వానికి ఇవ్వచ్చు. పారిశ్రామికవేత్తలు మీ చేతులు ఎత్తి దండం పెట్టి మీరు అవసరం లేదు రాష్ట్రానికని ఇక్కడి నుంచి 10,000 కోట్ల పెట్టుబడి అమరరాజా బ్యాటరీస్ తెలంగాణకు పంపించేసినటువంటి ఘనత, ఆ క్రెడిట్ ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వచ్చు. ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వచ్చు. అసంఖ్యాకంగా సలహాదారులు నియమించుకుని ప్రజల సొమ్ముని పద్నికొక్కుల్లాగా తిన్నారు అని తెలుగుదేశం ఆరోపిస్తుంది చూసారా, ఆ ఆరోపణకి తగ్గ క్రెడిట్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఇతరత్ర అధికారులు వీళ్ళందరినీ సొంత పనుల కోసం వాడుకున్నారు. అలాగే కోర్టుల్లో కేసులు ఎన్ని ముట్టుకాయలు తిన్నారో అన్నింటికి కూడా లాయర్లను పెట్టి ప్రజల సొమ్ముని మళ్ళీ వాళ్ళకి ఫీజుల కింద చెల్లించినటువంటి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వచ్చు. అలాగే రాష్ట్రంలో రాజ్యం వెళ్ళినటువంటి కబ్జాలు ఇవన్నీ కూడా వాటికి సంబంధించి, అలాగే మదనపల్లి ఫైల్స్ తగలబడ్డం కానీ, కోర్టులో ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్ని దొంగతనం జరగడం కానీ, కాకాణి ఫైల్స్ దానికి సంబంధించి కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కోకొల్లలు. సోషల్ మీడియా అరెస్ట్లు అయితే చెప్పనక్కర్లేదు. ఒక సిట్టింగ్ ఎంపీని ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి ఘనత, ఆ క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఇవ్వచ్చు. అందులో ఎటువంటి మొహమాటం కూడా లేదు. ఒక అమ్మాయిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి మరీ తీసుకొచ్చి 42 రోజుల పాటు అట్టెపెట్టుకొని వేరే లాభాల కోసమో ఇంకో దాంతోటో బాధించినటువంటి క్రెడిట్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. అలాగే చెప్పాలంటే వివక్ష ఎంత ఉందండి? దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు ఎన్ని చేశారు? వాటికి సంబంధించి అమర్నాథ్ గౌడ్ కేసు, ఆ క్రెడిట్ కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. అలాగే దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలన్నీ ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయి. ఆ క్రెడిట్ కూడా తీసుకెళ్ళి ఆ ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఇది మనం చెప్పేటువంటి మాట కాదు. అనేక రాష్ట్రాల డీజీపీలు చెప్పారు, అడిషనల్ ఎస్పీలు చెప్పారు, పట్టుబడిన చోట స్టేట్ వైడ్, కంట్రీ వైడ్ టోటల్గా. సో ఆ ఘనత ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వచ్చు. ఇలా చెప్తే బోల్డన్ని అమరావతిని 5 ఏళ్ళు ఆపేశారు, పోలవరాన్ని కనీసం ఏం చేయలేకపోయారు. రివర్స్ టెండర్ల పేరుతో రివర్స్ స్థాయిలోనే రాష్ట్రాన్ని నడిపించినటువంటి ఘనత వారికి ఇవ్వచ్చు. ఇన్ని ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఆర్సెలర్స్ నిప్పన్ స్టీల్స్కి సంబంధించి ఈ క్రెడిట్ కూడా కావాలి అని వస్తే ఇవ్వకుండా ఏం చేస్తాం? ఇవ్వచ్చు, హ్యాపీగా ఇవ్వచ్చు. మళ్ళీ రేపన్న రోజు ఏదో ఒకటి దొరుకుతుంది కదా. సో ఆ విధంగా ఈ క్రెడిట్ అనేటువంటి దానికి రేపటి నుంచి నా క్రెడిట్ అనేటువంటి పాయింట్ వస్తుంది. సో ఆ క్రెడిట్ ఎలా ఇవ్వాలి ఏంటనేది మీరే ఆలోచించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.